ఛాన్సెస్ కూడా ఉంటాయేమో ఫ్యాన్స్ కి. బిగ్ బాస్ అయిపోతుందంటే నాకు బాధేస్తుంది గుండెల్లో. ఆ ఎమోషన్స్ ఎట్టిపోయాయి, మేము ఆ ఎమోషన్స్ క్యారీ చేసుకోలే. అది ప్రేమ ఆ లవ్ ఎట్టిపోయింది, ఎమోషన్లు ఎట్టిపోయినాయి. ప్రేమ ఎన్ని రోజులు ఉంది ఇంకా నాకు తెలియట్లేదు. 2 వారాలేనాక 2 వారాలు అయితే ఒక వారం అయితే ఎలా అంటే ఇంకో 100 రోజులు పెట్టండి నువ్వు కూలి పనిలాగా. బాగానే ఉందండి, పర్లేదు, ఓకే ఫైన్, మంచిగా అనిపిస్తుంది. కానీ ఇమ్మాలను గెలవాలని మీకు ఫస్ట్ నుంచి చెప్తా ఉన్నాను, ఇప్పుడా చెప్తాను. ఊర్లోకి వెళ్ళి హోమాలు యజ్ఞాలు యాగాలు కూడా చేసి వచ్చాను ఒక 1 వీక్. ఇమ్మాలని గెలవాలి. ఒక వ్యక్తి చెప్పారు కదా ఎన్నోసార్లు, ఒక వ్యక్తి నవ్వితే మనకి అంటే ఆయన గెలిస్తే ఆయన గెలుపు మన గెలుపుగా తీసుకుంటాం అనమాట. నేను తీసుకునే వాళ్ళు ఎవరంటే ఇమ్మానులు అన్న. ఆయన నవ్వితే మనకు నవ్వు రావడాలు, ఆయన ఏదో చేస్తే చూడాలని అనిపించేది ఎవరు ఉన్నారంటే వన్ అండ్ ఓన్లీ బిగ్ బాస్లో ఇమ్మానులు అన్న. నాకు ఆయన గెలవాలని మనస్ఫూర్తి కోరుకుంటాం. మరి చాలా మంది తనుజ విన్ అవుతుంది లేదా కొంతమందిమో పవన్ అంటున్నారు. సో అనుకునే వాళ్ళు అనుకోండి, మాట్లాడుకునే వాళ్ళు మాట్లాడుకోండి. మీరేమో తనుజ అంటారు, ఈయనేమో డిమాండ్ పోన్ అంటారు, ఈయనేమో పవన్ కళ్యాణ్ అంటున్నారు, ఈయనేమో సంజనా గారు అంటున్నారు. అనుకునే వాళ్ళు నేనేమో ఇమ్మాన్ అని అంటున్నా, ఇమ్మాన్ అని గెలుస్తారని చెప్పి నేను అంటాను అన్నమాట. ఓట్లేదు గెలితే మరి జనానికి తెలియట్లేదే ఏంటి. ఎంటర్టైన్మెంట్ పరంగా కావచ్చు, గేమింగ్ పరంగా కావచ్చు, అంటే అక్కడ 5 మంది వ్యక్తుల్లో 5 మంది వద్దు కదా, 12 మంది ఉన్నప్పుడు కూడా ఒకేలాగా బిహేవ్ చేసే వ్యక్తి ఎవరు ఉన్నారంటే ఇమ్మాన్ అనమాట. అంటే ఒక టీంలో నాది ఇది అంటే ఒక ఇంట్లో సమస్య జరిగితే ప్రతి ఒక్కరి దగ్గర పోయి మాట్లాడి, అరే నువ్వు ఇలా చేయకూడదు, తప్పు, ఇలా చేసింటే మంచిదని చెప్పే వాళ్ళు ఎవరు ఉన్నారంటే ఇమ్మాన్ అని ఉన్నాడు ఫస్ట్ థింగ్. దాని తర్వాత మిగతా వాళ్ళ ఇండివిజువల్ గేమ్ అది వేరే అన్నమాట. ఈ ఫెనీ వేరే, అక్కడ ఏం జరిగినా కూడా ఇమ్మాన్ అని ఉంటున్నాడు. ఎంటర్టైన్మెంట్ పరంగా కావచ్చు, గేమింగ్ పరంగా కావచ్చు, ఇఫ్ ఎనీథింగ్ ఇమ్మాన్ అనేస్ దేర్. అలాంటప్పుడు అలాంటి వ్యక్తికి సపోర్ట్ చేయకుండా మిగతా వాళ్ళకి సపోర్ట్ చేయట్లా నేను చెప్పట్లేదు అనమాట. అలాంటి వాళ్ళని గెలిపిస్తే మన అంటే మిగతా వాళ్ళకి ఎవరైతే నెక్స్ట్ అప్కమింగ్ కమెడియన్స్ ఎవరైతే వెళ్తారో వాళ్ళకి కూడా ఒక హోప్ ఉంటుంది అనమాట. చాలా మంది ఆర్టిస్టులు ఉన్నారు తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ, వాళ్ళు ఏం చెప్పారంటే ఇమ్మానులకే కప్పు లేదంటే మిగతా ఎవరైనా కూడా కప్పు సాధ్యంగా అని చెప్పారనమాట. అంటే అంతగా వాళ్ళని మిగతా ఆర్టిస్టులు మెప్పడం అనేది చాలా కష్టం ఫస్ట్ థింగ్. అలాంటి మిగతా ఆర్టిస్టులు కూడా మెప్పించి ఇమ్మానులు గెలిగిపోతే ఇంకెవరికి రాదని చెప్పి ఆ ఇంటెన్షన్ చెప్పారంటే అర్థం చేసుకోవాలన్నమాట. ఇప్పుడు ఈయనకి ఇస్తే మంచిగా ఉంటుందని కోరుకుంటున్నాం. మరి అవును, ఓకే అండి. ప్రతిసారి ఒకటే చెప్తాను అనమాట, ఇఫ్ ఎనీ ఫీల్డ్, నాట్ ఓన్లీ బిగ్ బాస్, నాట్ ఓన్లీ బిజినెస్ ఫీల్డ్, నాట్ ఓన్లీ ఇఫ్ ఎనీవేర్, నాట్ ఓన్లీ జాబ్, ఎక్కడైనా సరే ఎవరికైతే దమ్ముంటుందో, ఎవరైతే టాలెంట్ పర్సన్స్ ఉంటారో వాళ్ళకి మాత్రమే టిల్ ఎండ్ ఆఫ్ ది డే విన్నర్ అవుతారు. ఇఫ్ ఎనీవేర్, మనం క్రికెట్ చూసుకుంటే ధోని గారు ఉంటారు, సినిమాలు చూసుకుంటే మెగాస్టార్ గారు ఉంటారు, బిజినెస్ ఫీల్డ్లో కూడా ట్రంప్ గారు వీళ్ళంతా ఉంటారు. అంటే మనకి ఎక్కడైతే దమ్ము ఉండే వాళ్ళనే పైన ఉంటారని చెప్పి అనుకుంటారు అన్నమాట. దమ్మున్నవాడు ఎవడన్నా అంటే బిగ్ బాస్ సీజన్ 9లో ఇమ్మాన్ అని చెప్పి నేనైతే అనుకుంటాను. మరి అది చెప్పండి. దమ్ము శ్రీజ గారు ఉంటే మొత్తం దుమ్ము లేపేది అనమాట. కానీ ఆమె వెళ్ళిపోయింది కాబట్టి అదొక అన్ఫేర్ ఎలిమినేషన్ అయితే అనుకుంటున్నాను. కానీ జరిగినవన్నీ చాలా మటుకు నాకు అన్ఫేర్ లాగే అనిపించాయి. అంటే ఎంత గొప్పగానో ఆడే వాళ్ళని తీసుకెళ్ళి బయటపడేశారు. ఆందోళన అంటే మళ్ళీ వాళ్ళని తక్కువ జలం కాదు, అంతో ఇంతో ఆడేటోళ్ళని తీసుకొచ్చి లోపల పెట్టేశారు. అక్కడ నాకు కొద్ది వేరేలా అనిపించింది. అది విన్నర్ ఇమ్మాన్ అన్న. ఫస్ట్ బిగ్ బాస్ సీజన్ 9 స్టార్టింగ్ నుంచి చెప్తానున్నాను, ఇమ్మాన్ అన్నే. ఐ నెవర్ చేంజ్ మై వర్డ్స్. ఫస్ట్ ఇమ్మాన్ అన్న, దాని తర్వాత రన్నరు కళ్యాణ్ పడాల గారు ఉంటే మంచిదని అనుకుంటాను. మరి దాని థ్యాంక్ యూ. హాయ్ అండి, దిస్ ఇస్ యాక్టర్ సుమన్. సో VTVని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. హాయ్ హలో, ఐఎమ్ శశిరేఖ, మిస్ ఇండియా. సో VTVని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ VTV.